హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే మిల్లెట్స్తో ఒక మంచి హెల్తీ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. మిల్లెట్స్తో పులిహోర అనమాట. ముందుగా అయితే మిల్లెట్స్ని తీసుకుని ఒక చిన్న గ్లాస్ శుభ్రంగా వాష్ చేసుకోవాలన్నమాట. 1-2 సార్లు మంచిగా వాష్ చేసి, మీకు టైం ఉంటే ఎక్కువసేపు నానబెట్టుకోండి, ఒక 6-7 గంటలు. లేదనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ అలా నానబెట్టుకోండి. మిల్లెట్స్ ఎంత ఎక్కువ నానితే అంత హెల్త్కి మంచిదన్నమాట. సో నాకు టైం లేదు కాబట్టి మార్నింగే ప్రిపేర్ చేస్తాను కాబట్టి నేను ఇక్కడైతే ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి తర్వాత అయితే ఇలా ఈ విధంగా కుక్ చేస్తానన్నమాట. చూసారు కదా, వాటర్ ఎక్కువ వేసుకుని ఇలా ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇది మరీ ఓవర్ కుక్ అయిపోకూడదు. ఇలా ఈ విధంగా మెత్తగా ఎంతవరకు కుక్ చేసుకొని గంజి అంతా కూడా ఇందులో వాటర్ వేసుకోవాలన్నమాట. మీరు జావ చేసుకునేటట్టయితే ఈగర్ పెట్టేసుకోండి, అట్లయితే జావలాగా బాగుంటుంది. ఇక్కడ పులిహోర ప్రిపేర్ చేస్తాను కాబట్టి ఇలా ఈ విధంగా వార్పేసుకుంటే ఇలా ఈ విధంగా వస్తుంది. ఒక 1 మినిట్ అలా మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిల్లెట్స్ అన్నం అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు తాలింపు కోసం చూద్దాము. ఇది చల్లారే వరకు ఇంకా మనకి పొడి పొడిగా వస్తుందన్నమాట మిల్లెట్స్ అన్నం అనేది. ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి కొంచెం ముద్దగా ఉంది. ఇది ఫ్యాన్ కింద పెట్టేస్తే చల్లారుతుంది. ఈలోపు తాలింపు ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను నేను ఇక్కడ. హెల్తీ వర్షన్లో చేస్తున్నాను కాబట్టి ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయట్లేదు. మీకు కావాలంటే ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా శనగపప్పు, అలానే కొన్ని పల్లీలు, అలానే కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇంకా యాడ్ చేద్దాం. ఈలోపు రైస్ని చల్లారి ఉంటుంది కదా, దాన్ని అయితే ఇలా దుల్లుగా చేసుకోవాలన్నమాట, పొడి పొడిగా అయ్యేలాగా. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను. ఒక పచ్చిమిర్చి వేస్తున్నాను, ఇవి చాలా స్పైసీగా ఉన్నాయి అందుకని చెప్పి నేను ఇక్కడ ఒక పచ్చిమిర్చి అలాగే ఒక ఎండుమిర్చిని ఇట్లా కట్ చేసి ఇందులో యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. ఇది కూడా వేసుకుని ఒకసారి అలా ఫ్రై చేసేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ తాలింపు అంతా కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ పులిహోరకి కావాల్సినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. చూసారు కదా, ముందే పొయ్యి ఆపేసుకోవాలన్నమాట. ఆ తర్వాత లెమన్ వేసుకోవాలి, లేకపోతే చేదు వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత నేను ఇక్కడ ఒక లెమన్ వరకు ఇందులో స్క్వీజ్ చేస్తున్నాను. ఒక లెమన్ అయితే నేను తీసుకున్న మిల్లెట్స్ అన్నానికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఒకసారి మిక్స్ చేసేసి తర్వాత ముందుగా కుక్ చేసుకున్న రైస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి, అదే మిల్లెట్స్ అన్నాన్ని. ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటే కలర్ అయితే వచ్చేస్తుంది అనమాట మనకి, మంచిగా ఎల్లో కలర్లో. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మనకి మిల్లెట్స్ తిన్న ఫ్లేవరే ఉండదు, పులిహోర లాగానే ఉంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. హెల్తీ అలానే టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, మిల్లెట్స్తో పులిహోరని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో. చాలా హెల్తీ అలానే టేస్టీ కూడా. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి.